10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దుకాణాలే ఉన్నాయి. అవే దుకాణాలు కళ్ళమ్ముతున్నాయి, అదే కళ్ళమ్ముతున్నాయి. అప్పుడు ఎప్పుడు లేనటువంటి కల్తీ కళ్ళు పేరిట ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసం ఒక సామాజిక వర్గాన్ని కక్షపూరితంగా అనగదొక్కడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు అందరికీ ఐడియా ఉంది, కానీ అది దాని దగ్గరికి పోతే తప్ప తెలియదు. గతంలో మేము ముంతల్లో అమ్మేవాళ్ళం, కళ్ళు ముంతల్లో అమ్మేవాళ్ళం, మట్టి ముంతల్లో. ఆ మట్టి ముంతల ఖర్చు ఎక్కువైతుంది, కుమ్మరాలతో చేపించి కొంతమంది టైంకు అందుతలేవన్న ఉద్దేశంతో ఆ బీర్ సీసల్లోకి మారింది. ఈ బీర్ సీసలు మళ్ళీ మావోడు పనివాడు పోయి ఊర్లన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 2 పని మనుషులను పెట్టి కడిగించడము పెట్టడము ఇదొక ఎక్స్ట్రా ఖర్చు అయింది. దాంతో కూడా ఏమైంది, మొత్తం గౌడ సామాజిక వర్గము ఇక్కడనే కాదు మొత్తం అంతటా రాష్ట్రం అంతటా ప్లాస్టిక్ కవర్లలో సీసా కళ్ళు పెట్టి ప్లాస్టిక్ కవర్ పెట్టేసి పెట్టుకొని అమ్ముతున్నాం. నేను ఈరోజు అధికారులను కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు కళ్ళు దేంట్లో కలెక్ట్ చేశారు, శాంపుల్ దేంట్లో కలెక్ట్ చేశారు? సీసాలో కలెక్ట్ చేశారు. మా దగ్గర సీసాలే లేవు, మీరు సీసాలో ఎట్లా కలెక్ట్ చేశారు? సీసాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఒక్కసారి పొరపాటున సీసాలో డైజోఫామ్ కానీ ఇంకేదైనా కెమికల్ దాంట్లో యాడ్ చేస్తే, ప్రత్యేకించి డైజోఫామ్, హైడ్రోక్లోరిక్ అయితే రాదు, డైజోఫామ్. ఆ డైజోఫామ్ ఒక్కసారి సీసాలో వాడితే సంవత్సరం తర్వాత నువ్వు ఎప్పుడన్నా కళ్ళు నింపు, దాంట్లో డైజోఫామ్ టెస్ట్ వస్తుంది, ఖచ్చితంగా కన్ఫామ్ వస్తుంది. ఇప్పుడు మాకు డౌట్ ఉంది, మీరు సీసాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ సీసాల్లో మీరు శాంపుల్ తీశారు? ఇది కుట్ర కొనమా, లేకపోతే తెలిసి తెలియక మీరు చేసి శాంపుల్ డైజోఫామ్ వచ్చిందని చెప్తున్నారా? ఇది నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు దోషెవరో తేలకముందే దుకాణదారులను అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి వాళ్ళకు బెయిల్ దొరకకుండా చేస్తున్నారు. వారు దోషాన్ని ఎట్లా డిసైడ్ చేశారు? ఎందులో తేలింది? ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్లో వచ్చిందా, లేకపోతే డైజోఫామ్ను 3 ల్యాబ్లో టెస్ట్ చేశారా? ఇంకా జరగలేదు. కాబట్టి మేము కల్తీని సమర్థించడం లేదు, 100% కల్తీ అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ద్రావణం మీదనే, డ్రింక్ మీదనే కల్తీ అరికడతామంటే న్యాయం కాదు. అన్నిటి మీద అరికట్టాలి. ఈనాడు జరుగుతున్న హోటల్లో జరుగుతున్న కల్తీని ఒకసారి మీకు తెలియని విషయం కాదు, జ్ఞాపకం చేస్తున్న. హోటల్లో జరుగుతున్న కల్తీ ఏ విధమైన కల్తీ జరుగుతుంది? ఏ హోటల్కి మీరు ఫుడ్ లైసెన్స్ ఇచ్చారు? ఏ హోటల్లో పోయి ఫుడ్ ఇన్స్పెక్టర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు? ఎక్కడా లేదు. నూనె ఎక్కడ తయారవుతుంది? గగన్పాడ్ దగ్గర నూనె కంపెనీలు చూడండి, కొన్ని 100 కంపెనీలు కలిశాయి. జంతువుల కొవ్వుతో తయారవుతున్న నూనెతోటి సాయంత్రానికల్లా స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నారు. ఎక్కడ టెస్ట్ చేశారు? కల్తీ. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు పొద్దున లేవగానే కాఫీయో, టీయో, మిల్కో ఏదో ఒకటి తాగాలి, పిల్లలతో సహా. కళ్ళు అయితే అందరు తాగరు. ఎవరో సాయంత్రం కష్టపడ్డైనా దానికి అలవాటు పడ్డైనా దుకాణానికి పోతాడు, ఒక సీసా తాగుతాడు. కానీ పాలట్ల కాదే, ప్రతిరోజు పొద్దున లేనిది మన జీవితమే లేదన్న విధంగా ఇంగ్లీష్ వాడు తయారు చేసిపోయింది మనని. మరి అలాంటి పాలు కొన్ని వేల లీటర్ల పాలు వస్తున్నాయే, అందులో మీరు ఎప్పుడైనా కల్తీ టెస్ట్ చేశారా? ఎవరికైనా పనిష్మెంట్ అయ్యిందా? అట్లాంటి విషయాలు ఎక్కడ మాట్లాడరు. అందువల్ల నేను ఈరోజు జర్నలిస్టుతో విజ్ఞప్తి చేసేది ఒకటే, కొన్ని శాస్త్రీయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కరి మీద కల్తీ పేరు మీద ఒక సామాజిక వర్గం దుకాణాలను బతుకుదెరువు మీద దెబ్బ కొట్టడం అనేది న్యాయసమ్మతం కాదు.